ఈరోజు విభిన్న ప్రతిభావంతుల సంఘం బద్వేలు పట్టణ కమిటీ నుండి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ పర్సంటేజ్తో సంబంధం లేకుండా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచినటువంటి శుభ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మరియు నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మనము ఒక అభినందనలతో పాటు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వికలాంగుల పరిస్థితిని ఎందుకంటే గతంలో ఉన్న 3,000 రూపాయలు పింఛను 6,000కు పెంచాడు. గతంలో 1,000 రూపాయలు ఉన్న పెన్షను క్రమేణంగా 3,000 రూపాయలకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఈరోజు చాలామంది వికలాంగులు సంతోషపడుతున్నారు. పనులు చేసుకోలేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, ఎక్కడికి ఏమి పని చేసుకోలేనటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగం ఉపాధి లేక ఏ పని చేసుకోలేనటువంటి మరి బుద్ధి మాంద్యత కలిగినటువంటి పిల్లలైతేనేమి, వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళైతేనేమి, వారికి ఇదొక ఆసరా, ఒక భరోసాగాను మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం చాలా అభినందనీయం. మేమందరం కూడా హర్షిస్తున్నాం. అలాగే చాలా సమస్యలు కూడా మన ముందున్నాయి. వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన తీసుకొని అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. 3వ తారీఖున ఆదివారం జిల్లా పరిషత్ హై స్కూల్లో మరియు అక్కడ అభినందన సభను ఏర్పాటు చేయడం అయినది. నా పేరు కేసీ మౌలాలి, మన వికలాంగుల ఉపాధ్యక్షుడు. మన చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి వికలాంగులకు 3,000 నుండి 6,000 పింఛను పెంచినటువంటి ఘనత సందర్భంగా మనము జెడ్పీ హై స్కూల్లో ఆదివారము 9 గంటలకు సభ ఏర్పాటు జరగడమైనది. కాబట్టి మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 35 వార్డుల ఎవరైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరు కావాలని, అదేవిధంగానే మన సమస్యలు ఏమున్నా ఆ రోజు మన యువ నాయకులు రితీష్ రెడ్డి గారు, మన తెలుగుదేశం పార్టీ వారు వస్తున్నారు. మనకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో వికలాంగులకు అవన్నిటిని మనం సమకూర్చుకొని సకాలంలో మనం వాటిని చేజూర్చుకోవాలని మరి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రావాలి. రేపు ఆదివారం 23 జెడ్పీ హై స్కూల్లో జరగబో వికలాంగుల మహాసభను జయప్రదం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.